కెప్టెన్సీ టాస్క్ అప్డేట్ తో అయితే వచ్చేసానండి. ఈ రోజు టాస్క్ లో సుమనన్నకి అన్యాయం జరిగిందా, హౌస్ మేట్స్ వెన్నుపోటు పొడిచారా, సంచాలక్ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోయారా, లేకపోతే లక్ సహకరించలేదా, ఏం జరిగింది, సుమనన్న ఓటమికి కారణం ఏంటి, అండ్ రీతుకి అన్ని లక్, హౌస్ మేట్స్ అంతా ఫేవరిజం జరిగిందా ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకొకటి ఏంటి అంటే తనూజ ఇమాన్యుయల్ మీద పర్సనల్ గ్రడ్జ్ పెంచుకొని దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉందా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అసలు ఏం జరిగింది ఎపిసోడ్, కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది, గొడవలు ఎలా జరిగాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నిన్న చూసాము కెప్టెన్సీ కోసం పోటాపోటీగా తనూజ స్ట్రాటజీతో ఫ్యామిలీని అంతా ఒక గ్రూప్ లో పెట్టాను అనేసి పెట్టింది అండ్ తను అనుకున్నట్టే దాంట్లో అందరినీ ఎలిమినేట్ అయిపోయారనమాట. ఫైనల్ గా బ్లూ టీం నుంచే సుమనన్న వర్సెస్ రీతు. అయితే ఈ రోజు టాస్క్ ఉండబోతుంది. టాస్క్ ఏంటంటే సంథింగ్ సర్కిల్స్ గా ఏదో అరేంజ్ చేయాలి అనే టాస్క్ అయితే పెట్టారనమాట. ఈ టాస్క్ లో అసలు సుమనన్న ఎంత బాగా ఆడారు అంటే అంత పర్ఫెక్ట్ గా ఆడారు. రీతు ఎక్కడో వెనకబడిపోయింది, తొందరగా కంప్లీట్ చేశారు. మీరు ప్రీవియస్ టాస్క్ అబ్జర్వ్ చేశారు అంటే లైక్ మొన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, సుమనన్న వర్సెస్ సంజన గారి టాస్క్ అప్పుడు పక్కన నుంచి వీళ్ళు అరుస్తూనే ఉన్నారు కదా, అది చూడు ఇది చూడు కరెక్ట్ గా పెట్టు ఇంకొకటి వేయని ట్రై చేశారు కదా. మరి ఈ రోజు అదే హౌస్ మేట్స్ సుమనన్న ఏదో అక్కడ కరెక్ట్ గా పెట్టలేదు, ఎవరూ చెప్పలేదు. అండ్ ఇదేమి గ్రూప్ గేమ్ కాదు, జరిగింది 1-on-1 జరిగింది. సంచాలక్ కూడా చెక్ చేసుకోమని చెప్పలేదు. అండ్ సుమనన్న ఇంకా గేమ్ ఆడే వాళ్ళకి టెన్షన్ లో ఉంటారు కాబట్టి పెట్టేసాను అయిపోయింది అన్న దీంట్లో సుమనన్న ఉండిపోయాడు. రీతుకి సుమనన్నకి చాలా గ్యాప్ ఉంది, రీతు ఇంకా అరేంజ్ చేసే దాంట్లోనే ఉంది, సుమనన్నది ఎప్పుడో అయిపోయింది. బట్ స్టిల్ రీతుది అయిపోయిన తర్వాత అనౌన్స్ చేయడం ఏంటో, అట్లీస్ట్ హౌస్ మేట్స్ అన్నా చెప్పుంటే. ఆ రోజు కళ్యాణ్ని అంత బ్లేమ్ చేశారు కదా, మరి ఈ రోజు తనూజ గారు చేసింది ఏంటి? ఈవెన్ రీతు అయినా గ్రూప్ టాస్క్ అప్పుడు కన్ఫ్యూజ్ అయిందో, డెమోన్ కి ఫేవరిజం చేసిందో వాట్ ఎవర్, అప్పుడు రీతుని అంతమంది హౌస్ మేట్స్ క్వశ్చన్ చేశారు కదా, మరి ఈ రోజు తనూజని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మొత్తం జరిగాక వెళ్ళి సారీ చెప్పేస్తే ఈ వీక్ లో ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సుమనన్న ఎలాగో టాస్క్ నిన్న ఆయన తీయకుండా వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు డిఫెండ్ చేసుకోండొచ్చు మేము ఆడతాము అనేసి. బట్ స్టిల్ సుమనన్నకు ఛాన్స్ వచ్చింది. ఈ రోజు గేమ్ ఆడి కూడా లక్ ఫేవర్ చేయలేదా ఏంటి అనేది. మొన్న తనూజ వర్సెస్ కళ్యాణ్ టాస్క్ జరిగినప్పుడు కూడా పక్క నుంచి చెప్తున్నారు, అరే అది పెట్టు ఇది పెట్టు చేంజ్ అయ్యి కలర్ ఇక్కడుంది అక్కడుంది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు టాస్క్ ఆడుతున్నారండి, ఇంకొక 6 బయట ఉన్నారు, బట్ ఎవ్వరూ చూడకపోవడం అనేది అసలు పాపం సుమనన్నకి చాలా ఐ మీన్ అన్ఫేర్ అని కాదు కానీ లక్ ఫేవర్ చేయలేదు అనే చెప్పుకోవాలి. అండ్ హౌస్ మేట్స్ ఎవరు ఫోకస్ చేయకపోవడము మరి చెప్పకపోవడం వల్ల ఆయన నిజంగానే అన్ఫేర్ జరిగింది ఈ రోజు టాస్క్ లో. ఫైనల్ గా ఏముంది అంటే రీతు కెప్టెన్ అవ్వలేదు అనుకుంటా నిన్న కూడా తనకి సపోర్ట్ చేసి తన టాస్క్ లేకి పంపించారు. ఫైనల్ గా తననైతే కెప్టెన్ చేసేసారు. కాకపోతే ఇక్కడ అట్లీస్ట్ చెప్పుంటే సుమనన్న అంత ఎఫర్ట్ పెట్టిన దానికి వర్త్ అనిపించేది. బట్ స్టిల్ పర్లేదు, గేమ్ అంత ఎఫర్ట్ పెట్టి ఆడాడు కాబట్టి ఆయనకు ఆడియన్స్ లో మంచి పేరే వస్తుంది. కాకపోతే ఇమ్యూనిటీ కూడా వచ్చి ఉంటే ఆయనకి కొంచెం బూస్టప్ లాగా ఉండేదన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే టాస్క్ అయిపోయిన తర్వాత తనూజ గారు వెళ్ళి సారీ సుమ్ము అని చెప్తే అయిపోదు కదా. టాస్క్ జరిగేటప్పుడు ఇటు నీ ఫ్రెండ్దే కాదు, ఇటు ఇంకొక అపోనెంట్ కూడా యాజ్ ఎ సంచాలక్ గా ఉన్నప్పుడు ఒక్కళ్ళదే కాదు ఇద్దరి గేమ్ చూడాలి. ఇక్కడ తనూజాదే 100% తప్పు, హౌస్ మేట్స్ ది తప్పు అని చెప్పట్లేదు, సుమన్ అన్నది ఫస్ట్ అన్న చూసుకొని ఉండాలి. బట్ స్టిల్ గేమ్ ఆడే టెన్షన్ లో ఉన్నారు కాబట్టి ఇన్ని వీక్స్ ఇంతమంది ఆడేటప్పుడు చెప్పినప్పుడు బట్ ఈ రోజు ఎందుకు సుమన్ అన్న ఆడినప్పుడు ఆడ మిస్టేక్ ఉంది అని ఎవరూ చెప్పలేకపోయారు. తర్వాత కూడా బర్నీ గారు వెళ్ళి సారీ చెప్పారు, చూసుకోలేదన్నా అది ఇదని. సుమన్ అన్న కూడా ఫీల్ అయ్యాడు, ఎవరన్నా చెప్పుంటే బాగుండేది, టైం ఉన్నింది కదా, నేను చేసి ఉంటాను కదా అనేసి బాగా ఫీల్ అయ్యాడు అనమాట. ఎపిసోడ్ చూసాక మీకు అనిపిస్తుంది చూడండి. ఇదంతా ఒక పక్కన ఉంటే ఓకే వీళ్ళు కూడా మిస్టేక్స్ చేశారు అంత. నిన్న తనూజాన్ రిమూవ్ చేసే టాపిక్ వచ్చినప్పుడు దివ్య మీద అంత ఎగిరారు, బయట కూడా చూస్తున్నాం. తనూజ అని ఒక మాట అంటే అంత రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. ఓకే గేమ్ వైజ్ మీరే చూడండి, నిన్న అక్కడ ఏంటి రేస్ నుంచి తొలగించాలి అనేసి
దివ్య క్లియర్ రీజన్ చెప్పింది, 2 weeks ఇమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ క్యాప్టెన్ బ్యాక్ టు బ్యాక్ అనేసి చెప్పినప్పుడు ఆ పాయింట్స్ మీదే మాట్లాడాలి. ఏమని డిఫెండ్ చేసుకోవచ్చు ఇప్పుడు, లైక్ ఏం మళ్ళీ క్యాప్టెన్ అవ్వకూడదా, నాకు ఇప్పుడు రేస్ లో ఉండాలని ఉంది, నాకు నేను యాక్సెప్ట్ చెయ్యను, అండ్ నాకు ఇప్పుడు ఇమ్యూనిటీ కావాలి, లాస్ట్ వీక్ వచ్చాం కాబట్టి, ఐ మీన్ ఫైనల్ వీక్స్ లో ఉన్నాం కాబట్టి నాకు ఇలా డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ మధ్యలో బర్నీ గారి టాపిక్ తీసుకురావడం ఏంటి? అందరూ ఏంటి దివ్య వల్లనే ఏదో బ్యాడ్ అయ్యారు అనేసి కాదు, ఫస్ట్ బాండ్ స్టార్ట్ చేసిందే తనూజ, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దివ్య ఎంటర్ అవ్వక ముందు కూడా హౌస్ మేట్స్ కానీ బయట కానీ అంతా ఉంది, బాండ్ వల్ల బర్నీ గారు కొంచెం బయటకు రాలేకపోతున్నారు, ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు, సేఫ్ గా ఉంటున్నారు అనేసి ఫస్టే స్టార్ట్ అయింది. దివ్య వచ్చాక ఇంకొంచెం ఎక్కువ అయింది, కానీ దివ్య వల్లనే అంటే అది అస్సలు కరెక్ట్ కాదు. దివ్య నిన్న రేస్ చేసిన టాపిక్ 100% వ్యాలిడ్ పాయింట్. తనూజానే అనవసరంగా బర్నీ గారిని ఇన్వాల్వ్ చేసింది. లాస్ట్ టైం నామినేషన్ చేసినప్పుడు అంతే, నేను మిమ్మల్ని నామినేట్ చేశానని నన్ను చేసింది అనేసి. అలా ఎలా అనుకుంటావు? యాక్చువల్ గా నామినేట్ చేసింది దివ్య బర్నీ గారిని నామినేట్ చేసింది ఆ రోజు, మీ ఇద్దరు పాయింట్స్ మీరిద్దరు డిఫెండ్ చేసుకున్నప్పుడు. మరి అక్కడ దివ్య ఎందుకు వచ్చింది? ఓకే, ఇంకా ఇమాన్యువల్ మీద నిన్న స్టార్ట్ అయింది అనమాట. ఇమాన్యువల్ కూడా అదే పాయింట్ చెప్పడం, ఇంకా మీరే ఆడుకోండి, మాకొద్దు, మీరు మాత్రం బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అవ్వచ్చు, మేము అవ్వకూడదు, సేఫ్ ప్లే, ఇలాగే ఆడుకోండి, అది ఇది అని చెప్పింది. ఓకే, సక్సెస్ఫుల్ గా బర్నీ గారు ఇమాన్యువల్ డిస్కస్ చేసుకుంటుంటే కూడా అక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు, టైం అయిపోతుందనో లేకపోతే డెసిషన్ ఫాస్ట్ గా చెప్పండి అనో చెప్పక ముందే ఈవిడ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, నేను కాల్ తీసుకోవచ్చా అనేసి. అదేంటంటే ఇమాన్యువల్ ని తీసేయాలి టాస్క్ లోంచి, నన్ను తీసేశాడు కదా, సో ఇమాన్యువల్ కూడా టాస్క్ లో ఉండకూడదు అన్నట్లు ఇమాన్యువల్ ని తీసేస్తున్నా అని చెప్పేసింది. ఓకే, అక్కడ కూడా ఇమాన్యువల్ ఏం రియాక్ట్ అవ్వాల, పక్కకి వెళ్ళిపోయాడు, బానే ఉంది. సో ఈ రోజు ఏదో టాస్క్ అయిపోయిన తర్వాత ఏదో పాట పాడుకుంటున్నాడు, ఓకే, ఆయన పాట స్టార్ట్ చేశాడు, కోరస్ హౌస్ మేట్స్ కూడా పాడుతున్నారు, అంతా బానే ఉంది, ఆయన ఏదో వాష్రూమ్ లో పాట పాడుకుంటున్నాడు. బేబీ అనౌన్స్మెంట్, బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు పాట పాడద్దు అనేసి. అక్కడ దాంట్లో ఏం తప్పు ఉంది? ఫస్ట్ నుంచి హౌస్ మేట్స్ ఐ మీన్ పాట పాడినప్పుడు ఎప్పుడు అనౌన్స్ చేయలేదు, నిద్రపోయేటప్పుడు మైక్ పక్కన పెట్టినప్పుడు డాగ్ సౌండ్ వచ్చేది, కెప్టెన్ వాళ్ళకి పనిష్ చేసేవాళ్ళు, బానే ఉంది. దీనికి ఇంత రియాక్ట్ అయిపోయి నువ్వు పాట ఎలా పాడతావు టాస్క్ జరుగుతున్నప్పుడు, అది ఇది అనేసి. అంటే ఇమాన్యువల్ అక్కడికి చెప్తున్నాడు, నేనే కాదు అందరు పాడుతున్నారు కదా, నేను స్టార్ట్ చేశాను, నువ్వే స్టార్ట్ చేసావు, పనిష్మెంట్ నాకు ఒక్కడికే ఎలా ఇస్తావు, అందరికి ఇవ్వాలి కదా అనేసి. అంటే ఆహా లేదు, నువ్వే స్టార్ట్ చేసావు, నువ్వు అసలు ఎందుకు పాడావు అనేసి అంత సీన్ క్రియేట్ చేసి అంత గొడవ చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ? మీరెప్పుడు పాట పాడలేదా? మీరెప్పుడు లైక్ బిగ్ బాస్ అనౌన్స్ చేశాక కూడా ఐ మీన్ చిన్న చిన్న పనులు చేయలేదా? చేశారు కదా. బట్ ఈ రోజు ఇమాన్యువల్ ఎప్పుడూ పాట పాడతాడు, ఎప్పుడూ కామెడీ చేస్తాడు, అన్ని చేస్తాడు, ఆ రోజు లేని ఇష్యూ ఈ రోజు కొత్తగా ఎందుకు వచ్చేసింది? అనౌన్స్ చేశాడు, నువ్వేం చెప్పాలి, పాట స్టాప్ చేసే అని చెప్పాలి. అండ్ వాళ్ళు స్టాప్ చేసేస్తారు కూడా, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు అంటే వాళ్ళు ఆబ్వియస్లీ స్టాప్ చేసేస్తారు. అది కాకుండా నువ్వు స్టాప్ చేసేసేయి, పాట పాడకు, అంత రియాక్ట్ అయ్యి అంత పర్సనల్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దివ్య అని అంటుంది కదా, నువ్వు పర్సనల్ గా వెళ్తుంది, తను పర్సనల్ గా వెళ్తుంది, ప్రతిదీ బర్నీ గారితో అనేసి. అంటే దివ్యది కొన్ని తప్పులు ఉన్నాయి, పొసెసివ్ గా చూస్తుంది, అనవసరంగా వెనక్కి వచ్చి తనను చూసుకుంటున్నారు, నన్ను చూసుకోవట్లేదు అనేసి అంటుంది తప్పితే దానివల్ల ఎక్కడ గేమ్ ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు తనూజ చేసింది ఏంటి? ఇమాన్యువల్ మీద పర్సనల్ గా కాదా వెళ్ళింది, దివ్య మీద కూడా పర్సనల్ గానే. అంటే దివ్య చేసే పనుల వల్లనో ఏమో గానీ ఈడు బయటకు వెళ్ళి అంటే ప్రతిదానికి దివ్య అలాగే అనుకుంటుంది, మీతో మాట్లాడితే ఇది అనుకుంటుంది, సో నేను మీకు దూరంగా ఉంటాను, ఇలా చేసి ఒక సింపతి క్రియేట్ చేసేసుకుంది. అంటే దివ్య వల్ల వీళ్ళ బాండ్ బ్రేక్ అయింది అన్నట్లు ఇదైపోయింది. అక్కడ ఎవరి వల్ల ఎవరి బాండ్ బ్రేక్ అవ్వదు. హౌస్ లో ఉన్నన్ని రోజులు మంచి బాండ్ మెయింటైన్ చేస్తారు, బయటకు వచ్చాక ప్రీవియస్ సీజన్స్ లో చూసాము, ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ లాగా వాట్ ఎవర్ బాండ్ క్రియేట్ చేసుకున్నారు అలాగే ఉంటున్నారు. పర్సనల్ గా దివ్య కాదు, ఇక్కడ తనూజ గారే చాలా పర్సనల్ గా వెళ్తున్నారు. మీకు ఎంతమందికి నిన్న ఎపిసోడ్ ఈ రోజు ఎపిసోడ్ చూసాక ఖచ్చితంగా అనిపిస్తుంది, నిన్న ఎపిసోడ్ చూసాక ఎంతమందికి దివ్య వర్సెస్ తనూజలో తనూజ గారే పర్సనల్ గా వెళ్ళింది అని ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. సో ఫైనల్ గా అయితే సుమనన్నకి లక్ ఫేవర్ చేయకపోవడం వల్ల, హౌస్ మేట్స్ వల్ల, వాట్ ఎవర్ గానీ సుమనన్న ఓడిపోవడం జరిగింది, సుమనన్న ప్రభంజనం ఓడిపోయాడు అనమాట. ఇంకా రీతు కెప్టెన్ అయింది, బాగా ఇమ్యూనిటీ గెలుచుకుంది. సో చూడాలి, ఎలాగో ఈ వీక్ సేఫ్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లేక రాదు, అండ్ ఇంకా టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ హై ప్రాబబిలిటీ ఉందన్నమాట. అండ్ ఈ వీక్ డేంజర్ జోన్ లో మోస్ట్లీ ఇప్పటి వరకు ఓటింగ్స్ దీంట్లో దివ్య, సంజన గారు వీళ్ళే ఉన్నారు, డెమాన్
పైన ముగ్గురు సేఫే, ఎలాగో కళ్యాణ్, బర్నీ గారు వీళ్ళు సేఫ్ జోన్ లోనే ఉన్నారనమాట. ఇమాన్యుల్, ఇంకా వీళ్ళు ముగ్గురు కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.